హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్యాప్సికమ్ టమాటర్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలామందికి రెసిపీ అయితే తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో నా స్టైల్లో ఇలా చేస్తున్నాను క్యాప్సికమ్ కర్రీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 పావులు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అండ్ గాయస్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో నాకు ఈ వంట ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ ఆనియన్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కర్రీ లీవ్స్ అనేవి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి మంచిగా రెడ్ బ్రౌనిష్ అయితే రావాలి. కొంచెం పచ్చిగా అస్సలు వండకూడదు. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేస్తాను. రెండు బాగా కలుపుకునేలా మిక్స్ చేసుకోవాలి మనం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా కర్రీకి మంచిగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే అది ఉండలు లేకుండా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇక నేను ఇప్పుడు క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను క్యాప్సికమ్ అనేవి క్యూబ్స్ లాగా కోసుకున్నాను. మరి సన్నగా తరుక్కోవద్దండి, క్యాప్సికమ్ టేస్ట్ అనేది పోతుంది. ఇలా లోపల ఉన్న గింజలు తీసేసి పైన ఉన్న కాడ తీసేసి మంచిగా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇట్లా క్యూబ్స్ లాగా చాప్ చేసుకొని వేసుకోవాలి. సో నేను కూడా ఇవి క్యాప్సికమ్ అనేవి ఆయిల్లో మంచిగా వేగాలి, లేకపోతే మనకి ఆ పచ్చి వాసన అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను కాసేపు అనేది వెయిట్ చేస్తున్నాను. ఒక 5 to 10 minutes అయ్యాక మనకి క్యాప్సికమ్ అనేవి మగ్గిపోతాయి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. మరి కాసేపు అయితే మగ్గిస్తున్నాను కర్రీని. సో గాయస్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి వేరే వాళ్ళకి.
ఇక మంచి మిక్స్ అయితే ఇచ్చేసాను. నేను ఒక 2 టమాటాలు కూడా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే మరి సన్నగా కాదు, మరి లావుగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి కూడా మన క్యాప్సికంలో మంచిగా మగ్గేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. సో ఇక్కడ నాకు టమాటాలు కూడా మగ్గిపోయాయండి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ కారం పొడి అయితే యాడ్ చేశాను. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకొని, తక్కువగా తింటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కారం పొడి అనేది యాడ్ చేసేసాను. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా క్యాప్సికమ్ టమాటర్. సో అదే టమాటా ఇష్టపడే వాళ్ళు ఉంటారో, క్యాప్సికమ్ పిల్లలు తినట్లేరు అని అనుకుంటారో, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. సో మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా నచ్చేసింది వీళ్ళకి. సో ఇప్పుడు నేను క్యాప్సికమ్స్ తెచ్చాను. ఎప్పుడు నేను మార్కెట్ నుంచి క్యాప్సికమ్ తెచ్చినా వాళ్ళు ఇలానే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. సో ఇలా టమాటా వేసేసి మంచి మిక్స్ అయితే వేసేసి కాసేపు అయితే మగ్గనిస్తున్నాను. మనం ఆయిల్ పైకి తేలే వరకు మనం అయితే వెయిట్ చేయాలి. దీంట్లో నేను వాటర్ అస్సలు యాడ్ చేయట్లేదండి. వాటర్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది పోతుంది. సో ఇక్కడ నేను టమాటాలో ఉన్న గుజ్జే మనకి, టమాటాలో వచ్చే గుజ్జుతో వాటర్ వస్తుంది. అదే వాటర్ మనకైతే సరిపోతుందండి కర్రీ మగ్గడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.